So hi guys. So last video లో మనం ఒక లింక్డ్ లిస్ట్ సింగిల్ సర్కిల్ లింక్డ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేసామో చూసాం. సో ఈ వీడియోలో మన సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి ఆల్రెడీ మనం చూసాం నాన్న. సో మనకి లింక్డ్ లిస్ట్ లో సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్ లో ఇన్సర్షన్ ఒకటి, డిలీషన్ ఒకటి. ఇన్సర్షన్ లో యాడ్ బిగిన్, యాడ్ ఎండ్, యాడ్ మిడిల్ ఎలా అయితే ఉన్నాయో డిలీషన్ కూడా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. సో వీ కెన్ డిలీట్ స్టార్ట్ ఆర్ బిగిన్, డిలీట్ ఎండ్, డిలీట్ మిడిల్. సో ఈ మూడు కూడా మనం చేయొచ్చు. సో దాంట్లో అండ్ వన్ మోర్ థింగ్, సో వెన్ కమ్ టు ఇన్సర్షన్ కన్నా డిలీషన్ చాలా ఈజీ, బట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద లాజిక్. ఓకే, సో చాలా సింపుల్ కదా. సో ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఎక్కడైనా ChatGPT లో కొట్టండి లేదా గూగుల్లో కొట్టండి, బట్ కానీ ఇంత షార్టెస్ట్ కోడ్ అయితే మీకు రాదు. సో ఇది నేను క్రియేట్ చేసిన కోడ్ చాలా ఈజియెస్ట్ కోడ్ ఇది. ఓకే, సో ఇది అవుట్పుట్ కూడా చాలా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, సో దాంట్లో మీరు కొంచెం చూడండి. సో ఇక్కడ చూడండి అన్న, సో హియర్ అవర్ టార్గెట్ ఇస్ వి నీడ్ టు డిలీట్ ఏ నోడ్ విచ్ ఇస్ ఎట్ బిగిన్. బిగిన్ లో ఉన్న ఒక నోడ్ ని డిలీట్ చేయాలనుకో, దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకే, సో ఇక్కడ మనకి నోడ్ ఫస్ట్ నోడ్, ఇక్కడ స్టార్ట్ నోడ్ ఏంటి ఇదే కాబట్టి, సో ఇదే మనకి బిగిన్ అయి ఉన్న నోడ్. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటి, ఐ నీడ్ టు డిలీట్ దిస్ నోడ్ కదా. ఎలా చేస్తానో చూడండి. సో ఇది మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ లింక్ లిస్ట్ అనమాట. సో ద ఫస్ట్ నోడ్ ఈజ్ స్టార్ట్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్ దగ్గర మనకి న్యూ నోడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ నోడ్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి మెథడ్ ఏంటి అంటే, సో వాయిడ్ డిలీట్ బిగిన్ అంటే నథింగ్ బట్ డిలీట్ బిగిన్ అనే మెథడ్ తీసుకున్నా. సో ఇక్కడ చూడండి, టీ ఈక్వల్ టు ఎస్ అంటే దాని అర్థం ఏంటి, టీ ఈక్వల్ టు ఎస్ అంటే ఇక్కడ టెంప్ అనే పాయింటర్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఎట్ ఎస్ దగ్గర. అంటే టెంప్ అనే ఒక పాయింటర్ కూడా మనకి ఎక్కడ పాయింట్ చేస్తుంది అంటే స్టార్ట్ నోడ్ ఎక్కడైతే ఉందో అక్కడే పాయింట్ చేస్తుంది అనమాట. దీని అర్థం ఏంటి అంటే ఇది అనమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్ రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ స్టార్ట్అప్ ఈక్వల్ టు నల్. స్టార్ట్ అంటే ఇదే కదా. స్టార్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎంటీగా ఉందా, నల్ ఉందా, కాదు. అంటే ఇప్పుడు ఇది కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, ఎస్, ఇది మనకి కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఎల్స్ లోకి వెళ్తుంది అనమాట. ఈ ఎల్స్ లోపల ఏముందో చూడండి ఒకసారి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎల్స్ లోపల ఏముందో మనకి స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ యారో నెక్స్ట్, స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ యారో నెక్స్ట్. స్టార్ట్ అంటే ఇదే కదా, స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ యారో నెక్స్ట్. స్టార్ట్ ని ఎక్కడికి పంపిస్తున్నాము అంటే స్టార్ట్ యారో నెక్స్ట్ కి పంపిస్తున్నాం అనమాట. స్టార్ట్ యారో నెక్స్ట్ ఏముంది 1002 అంటే స్టార్ట్ ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇప్పుడు 1002 ఎక్కడైతే ఉందో అక్కడికి మూవ్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అనేది మూవ్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోండి. సో ద మెథడ్ ఫ్రీ ఈజ్ యూజ్డ్ టు డీలొకేట్ ద మెమరీ స్పేస్. ఆల్రెడీ డైనమిక్ మెమరీ అలొకేషన్స్ లో మనకి మెలాక్, కెలాక్, రియలాక్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా మనకి ఫ్రీ అనే మెథడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఫ్రీ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిలీట్ ద మెమరీ అలొకేట్ విచ్ ఈస్ ఆల్రెడీ అలొకేటెడ్. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ నెక్స్ట్ అంటే స్టార్ట్ మనం నెక్స్ట్ మూవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫ్రీ ఆఫ్ టెంప్. ఈ టెంప్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫ్రీ చేస్తున్నాం. ఫ్రీ అంటే నథింగ్ బట్ డిలీట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ లింక్డ్ లిస్ట్ మనకి ఎక్కడి నుంచి ఉంది, సో స్టార్ట్ ఎక్కడైతే ఉందో కదా అదే కదా మనకి స్టార్టింగ్. సో ఇది మనకి స్టార్టింగ్ నోడ్. సో నెక్స్ట్ వన్, సో దిస్ ఈస్ కరెంట్ నోడ్ ఇక్కడే ఉంటుంది, న్యూ నోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. ద ఎలిమెంట్ ఈస్ 30, ద ఎలిమెంట్ ఈస్ 20. సో హియర్ that is 1002, this is 1003 and here we need to place now this is 1003. సో ఇది మన దగ్గర ఉన్న ఫైనల్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. సో స్టార్ట్ ఇక్కడే ఉంది, సో మన కరెంట్ ఇక్కడే ఉంది, న్యూ నోడ్ కూడా ఇక్కడే ఉంది. సో దిస్ ఈస్ ద వే టు డిలీట్ ఏ న్యూ నోడ్ ఆర్ డిలీట్ ఏ నోడ్ in single linked list. I hope you understand this video. Please do like, share and subscribe.